హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం. సో ఇవాళ వీడియో వచ్చేసి భోగి రోజు ఈవినింగ్ చెప్పాను కదా, పిల్లలు తీసుకొని తిరుపతికి వెళ్ళాము. సో అక్కడ నుంచి లగేజీ అమ్మ వాళ్ళకి దింపేసి పిల్లలు తీసుకుని సంతపేటకైతే వచ్చేసాం. ఇక్కడ గోరింటాకైతే పెట్టుకుంటున్నాను ఆ రోజు నైట్. సో ఇంకా మార్నింగ్ అనమాట, భోగి కదా. సో ఆ రోజైతే ఇంక ఇట్లా భోగి మంటలు అయితే వేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. సో నేనైతే భోగి కోసం టీవీకి వచ్చిన ఇట్లా కార్డ్బోర్డ్స్ బాక్సెస్ ఉంటాయి కదా, సో అమెజాన్ నుంచి వచ్చినవి కానీ ఇట్లా బాక్సెస్ అన్నీ అలా సేవ్ చేసి పెట్టుకున్నాను. సో వాటితోనే భోగి అయితే వేసుకున్నాం అనమాట. సో ఇంక అక్కడ నుంచి రెడీ అయ్యేసి పిల్లలు అందరూ కలిసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే అక్కడ భోగి రోజు సంబరాలన్నమాట. అంటే కాంపిటీషన్స్ ఉంటాయి, ముగ్గులు పోటీలు. సో ఇట్లా పిల్లలకి రన్నింగ్ రేసు, సో ఇంకేంటి మ్యూజిక్ చైర్స్, ఇట్లా అందరికీ పెడతారనమాట, పిల్లలకి పెద్దలకి. సో అందరికీ ఇట్లా పెడతారు, మీరు చూడండి. నేను లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాను, సో బాగా అనిపించింది. సో ఈ ఇయర్ కూడా వెళ్దామని బయలుదేరాము. అంటే నా మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్ అయితే అయింది, కానీ నేను వెళ్ళింది మాత్రం లాస్ట్ ఇయర్ నుంచే వెళ్తున్నాను. సో లాస్ట్ ఇయర్ వెళ్ళాను, ఈ ఇయర్ కూడా వెళ్తున్నాం అక్కడికే. సో చాలా చాలా బాగా చేస్తారనమాట అక్కడైతే. సో ఇంక ఇక్కడ బయలుదేరాం చూడండి, చాలా మంచి అనమాట. సో ఎయిట్కి అలా వెళ్ళాం, కానీ అయినా మంచు చూడండి ఎలా ఉందో. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎస్పెషలీ మా అక్క కూతురు చిన్నమ్మ అయితే తనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. పెయింటింగ్ కానీ, ముగ్గులు వేయడం కానీ, ఇట్లా రంగోలీ డిజైన్స్ భలే వేస్తుంది తనైతే. సో ఇంక ఇక్కడైతే అక్కడ మడి అంతా ఉంది కదా, కొంగలు చూస్తే వాటిని వీడియో తీసినట్టుంది మా అమ్మాయి. సో అదే ఊరు అనమాట, మా ఊరు టీ పుత్తూరు అనమాట. సో చూడండి ఇక్కడ చాలా బాగా చేస్తారు. నేను లాస్ట్ ఇయర్ నుంచే వెళ్తున్నానని చెప్పాను కదా, సో నాకు నచ్చింది. కొంచెం పీస్ఫుల్గా అట్లా బాగుంటుంది కదా ఫెస్టివల్స్లో ఇలా వెళ్ళడం. సో చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ దగ్గర అనమాట ఇది. చాలామంది చాలా ఉత్సాహంగా ఉన్నారనమాట. మీరు ఇక్కడ చూడండి, పిల్లలకి పెట్టారు. సో చూడండి చాలా బాగా అనిపించింది. ముగ్గులంతా వేసాం, కానీ అది వీడియో ఎందుకో తీయలేదు, ఎందుకంటే వర్షం పడిపోయింది. స్టార్ట్ చేసినప్పుడు వర్షం లేదు, కానీ స్టార్ట్ చేసి ఒక 2 మినిట్స్కి సన్నగా చినుకులు పడడం అయితే స్టార్ట్ అయింది. అయినా ఆ వర్షంలోనే చాలా ఇంట్రెస్ట్గా అందరూ వేశారనమాట. చూడండి, అంతా వర్షం తర్వాత పోయేసింది. సో ఇంకా ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అంతా ఏం లేకుండా అందరికీ ఒకేలాగా పెట్టేస్తాము అనే దీంతో ఇచ్చేసారనమాట. ఎందుకంటే వర్షం పడిపోయింది కదా, సో ఎందుకులే అన్నట్టు. సో ఇంక ఇక్కడ పిల్లలకి చూడండి, మ్యూజిక్ చైర్ పెట్టారు, అందులో చాలా ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు అందరూ. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఏమంటే మన ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, సో ఇలా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలనిపిస్తుంది కదా. సో ఇయర్లీ వన్సే కదా వస్తుంది. సో ఖచ్చితంగా ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయండి. సో హ్యాపీగా ఉంటుంది మనసు, అదనమాట. నేను లాస్ట్ ఇయర్ నుంచే వెళ్తున్నాను కదా, సో అది చూడండి, వర్షం ఆగింది కాబట్టి బయట పెట్టారు, లేదంటే ఫస్ట్ కళ్యాణ మండపంలో పెట్టారనమాట. కానీ వర్షం ఆగింది కదా, బయటే బాగుంటుంది అన్నట్టుగా ఇంకా ఇక్కడ బయటే పెట్టేశారనమాట. మీరు ఇక్కడ చూడండి, ఆ చిన్న పిల్లడు చూడండి ఎంత ఇంట్రెస్ట్గా తిరుగుతున్నాడు. సో చూడండి ఫైనల్గా ఎవరు విన్ అవుతారో. అందరూ ఇక్కడ చైర్స్ వేసుకొని మేము ఇలా కూర్చొని చూస్తున్నాం అనమాట. సో భోజనాలు కూడా అన్నీ టెంపుల్ దగ్గరే పెడతారండి ఆ రోజు. మార్నింగ్ టిఫిన్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ కానీ నైట్. సో ఆ రోజు అసలు వంట చేయాల్సిన పని కూడా ఉండదు ఇంట్లో ఆడవాళ్ళకైతే, ఎందుకంటే టెంపుల్లోనే ప్రొవైడ్ చేస్తారనమాట లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్. సో ఓ మై గాడ్, చూసారా పడిపోయారు. సో అది వాళ్ళకి ఆత్రం అలా ఉందన్నమాట. ఫస్ట్ మనమే రావాలి అనేది ఎవరికైనా ఉంటుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ సెకండ్ అంటే మనం పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదా.
సో చూడండి, ఇంక ఇక్కడ పిల్లోల తర్వాత అయితే పెళ్ళైన వాళ్ళు కానీ ఇట్లా ఫస్ట్ చిన్నపిల్లల నుంచి ఆ తర్వాత కొంచెం 15 ఇయర్స్ వాళ్ళు, తర్వాత 20 ఇయర్స్ వాళ్ళు, తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు. సో ఇట్లా అయితే పార్టిసిపేట్ చేశారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫైనల్గా వైట్ టీషర్ట్ అబ్బాయి అయితే విన్ అయ్యాడనమాట. ఇంక ఇక్కడ చూడండి, అమ్మాయిలకి పెట్టారు, గర్ల్స్కి. ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో కూడా పెడుతున్నారు ఈ మధ్య. చాలా బాగా అనిపిస్తుంది నిజంగానే చెప్పాలంటే. ఇందులో మా పిల్లలందరూ, ఇక్కడ పింక్ ఫ్రాక్ ఉంది కదా, తను మా చిన్నమ్మాయి. సో మా అక్క కూతుర్లు ఇద్దరు, మా పిల్లలు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు. అసలు కదలట్లేదండి, అక్కడే తిరుగుతున్నారు. చైర్ ఎక్కడుందో అక్కడ స్లోగా నడిచేది. చూడండి, ఈ పింక్ అమ్మాయి మా పెద్దమ్మాయి. ఇక్కడ పర్పుల్లో ఉండేది మా అక్క కూతురు చిన్న అమ్మాయి. సో తనకు చాలా ఇంట్రెస్ట్ పార్టిసిపేట్ చేయడం అనేది కాంపిటీషన్స్లో. మేమైతే ఇంక ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట, ఎవరు విన్ అవుతారు, ఎవరు వచ్చేస్తారు అని. బట్ చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అండ్ హ్యాపీగా కూడా ఉందన్నమాట. చూడండి, అలా తిరుగుతూ ఉన్నారు. ఇది మా పెద్దమ్మాయి. తనేమంటుందంటే వీళ్ళు వెళ్ళరు అంటుంది. నేనేమంటానంటే వాళ్ళు వెళ్ళకపోతే నువ్వు ముందుకు వెళ్ళిపోనే అంటాను, అంతే కదా. చూడండి, కదలట్లేదు అసలు అక్కడి నుంచి. ఓ మై గాడ్, చూడండి. సో ఇట్లా అయితే జరిగిందనమాట. ఇంక ఇక్కడ పెళ్ళైన వాళ్ళకైతే పెట్టారు. అదంతా ఇంకెందుకులే షూట్ అని ఫైనల్లో షార్ట్ వీడియో లాగా అలా తీశారనమాట. చుట్టూ ఒక లైన్ గీసేశారు. ఆ లైన్ నుంచి ముగ్గురు ఎలా వస్తున్నాయి అంటే ఈ ముగ్గురికి ప్రైజ్ అయితే వస్తుంది. అయిపోయింది. ఇంక అక్కడ అయిపోయిన తర్వాత లంచ్ అనమాట. లంచ్లోకి అయితే కొద్దిగా సంగటి అండ్ వైట్ రైస్, అప్పడం ఇలా పెట్టారు. సో ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ పాయసం అనమాట. పాయసం అయితే ఎప్పుడు చాలా బాగుంటుందండి అక్కడ టెంపుల్ దగ్గర అయితే. అంత బాగా చేస్తారనమాట, చేయిస్తారు కూడా. సో ఫస్ట్ ఈ కాంపిటీషన్ అంతా లేదన్నారు. సో సడన్గా మళ్ళీ ఉంది అన్న కొద్దిగా ఇంకా మేము కలర్స్ అంతా కూడా అలా తీసుకెళ్ళి వేసేసాం అనుకోండి, అది వేరే విషయం. సో ఇంక ఇక్కడ మళ్ళీ భోజనం తర్వాత మళ్ళీ ఇట్లా గేమ్ పెట్టారనమాట. లెఫ్ట్ రైట్ ఏబిసి అట్లా ఉంటాయి కదా, ఏబి అన్నట్టుగా. సో అందులో కూడా పార్టిసిపేట్ చేశారు మా పిల్లలు. సో పింక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయికి బయట వచ్చేసి చూస్తారా, అది తను మా అమ్మాయి. ఇంక వీళ్ళైతే అలా కంటిన్యూ చేస్తున్నారు. ఇందులో వచ్చి మా పెద్దమ్మాయి అయితే చాలా బాగా చేసింది. అంటే మా అక్క కూతురు తను లాస్ట్ 2 minutes 2-3 మెంబర్స్లో ఉన్నిందండి. ఏమో తను కన్ఫ్యూజ్ అయిపోయింది దగ్గరకు వచ్చే కొద్దికి. సో అట్లా అయితే అలా పార్టిసిపేట్ చేసాం, చాలా బాగా అనిపించింది. సో ఇంక ఇక్కడ వర్షం ఆ రోజు ఈవినింగ్ కూడా చాలా వర్షం అయితే పడింది. సో ఇంకా రిటర్న్ అయిపోయాం అక్కడ నుంచి సంతపేటకి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అలాగే మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, సలహాలు ఇవ్వాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదే అండి ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.